హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాము, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాము, ఫిక్స్డ్ డిపాజిట్స్ బాండ్స్ ఉంటాయి, ట్యాక్స్ సేవింగ్ బాండ్స్, వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటాము. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాం. చాలా తక్కువ మంది, యాజ్ పర్ ది స్టాట్స్, చాలా తక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మీకు ఒకటి తెలుసా, ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళా ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో? ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 years 5 years టైం పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్లోని మనకి మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి వీటితో పోల్చుకున్నట్టయితే. విత్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్లో ELSS అని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అని ఒక కేటగిరీ ఉంటుంది. సో అందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మనం ట్యాక్స్ బెనిఫిట్ పొందాలంటే అండర్ సెక్షన్ 80C. ఈ సెషన్లో మనం ఒక 2 ELSS ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను లాస్ట్ ఇయర్ కూడా ELSS ఫండ్స్ గురించి డిస్కస్ చేశాను. సో వాటిని కూడా ఎండ్ ఆఫ్ ది సెషన్లో బ్రీఫ్గా రివ్యూ చేద్దాము, ఎలా రిటర్న్స్ ఇచ్చే ఆ ఫండ్స్, ఇంతకుముందు నేను సజెస్ట్ చేసిన ఫండ్స్. సో అవి కూడా చెక్ చేద్దాం ఎండ్ ఆఫ్ ది సెషన్లో. నా పేరు రామ్, నేను CFA చార్టర్ హోల్డర్ని. సో ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మన లిస్ట్లో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ నేను సజెస్ట్ చేస్తున్నాను. సో దీని రిటర్న్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రిటర్న్స్ రివ్యూ చూసినట్టయితే లాస్ట్ 1 yearలో 18.98% రిటర్న్స్ ఇచ్చింది. ఇది మార్కెట్ ఇంత క్రాష్ అయ్యి మళ్ళీ రికవర్ అయిన తర్వాత కూడా ఇంత మంచి రిటర్న్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్న టేబుల్లో మీరు చెక్ చేసినట్టయితే ఇక్కడ ఇండెక్స్ కానీ కేటగిరీ కానీ రెండింటి కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 1 yearలో. అలానే 3 years రిటర్న్స్ చూసినా కూడా, 5 years రిటర్న్స్ చూసినా, 10 years CAGR రిటర్న్స్ చూసినా కూడా అన్ని పీరియడ్స్లో కూడా ఈ ఫండ్ ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ ELSS కేటగిరీలో. ఇంకా ఇప్పటివరకు నేను చెప్పింది CAGR రిటర్న్స్, అది పీరియడ్ స్పెసిఫిక్ రిటర్న్స్ అనమాట. మనం ఇయర్లీ రిటర్న్స్ చెక్ చేసినట్టయితే ఫండ్ ఎంత కన్సిస్టెన్స్గా మనకి రిటర్న్స్ ఇస్తుంది అనేది అర్థమవుద్ది అనమాట. ఇయర్లీ రిటర్న్స్ నేను 2010 నుంచి రిపోర్ట్ చేశాను. ఇక్కడ ఓన్లీ 1 year మాత్రమే, అది కూడా 2016లో మాత్రమే ఇండెక్స్ కన్నా కూడా ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. మిగతా అన్ని పీరియడ్స్లో కూడా ఇండెక్స్ కన్నా కూడా ఫండ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఫండ్ రిటర్న్ పర్ఫార్మెన్స్ చాలా కన్సిస్టెంట్గా ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఫండ్ రిస్క్ అనాలిసిస్ చూద్దాము. రిస్క్ అనాలిసిస్లో నేను ముఖ్యంగా 3 పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తుంటాను: షార్ప్ రేషియో, ఆల్ఫా, స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇండెక్స్ రిటర్న్స్ 0లో ఉన్నప్పుడు మనకి స్పెసిఫిక్ ఫండ్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అదెంత రిటర్న్స్ ఇస్తుంది, ఎడిషనల్ రిటర్న్స్. ఒక్కొక్కసారి ఎడిషనల్ రిటర్న్స్ ఉండొచ్చు, ఇండెక్స్ కన్నా కూడా తక్కువ రిటర్న్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఈ ఫండ్ 3.2% ఎడిషనల్ రిటర్న్స్ ఇస్తుంది అనమాట, అంటే ఇండెక్స్ కన్నా కూడా. సో ఇక్కడ ఉన్న ఆల్ఫా 3.2 కాబట్టి సో దాని మీనింగ్ అలా వస్తుంది. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి షార్ప్ రేషియో అనమాట. షార్ప్ రేషియో లేమన్ టర్మ్స్లో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ ఫండ్ షార్ప్ రేషియో కేటగిరీ కన్నా కూడా అలానే ఇండెక్స్ కన్నా కూడా ఎక్కువ ఉంది. సో అది కూడా బాగానే ఉంది. ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ ఎప్పుడు కూడా రిస్క్ని తెలియజేస్తే ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. సో ఇక్కడ ఫండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇండెక్స్ కన్నా కేటగిరీ కన్నా కూడా తక్కువ ఉంది, అంటే ఫండ్ రిటర్న్స్ స్టేబుల్గా ఉంటాయి, లెస్ వాలటైల్గా ఉంటాయని దాని మీనింగ్ అనమాట. ఈ ఫండ్ వచ్చేసి జీనియస్ గోపాని అని ఆయన మేనేజ్ చేస్తున్నాడు చాన్నాళ్ళ నుంచి. సో ఆయన ఈ ఫండ్ చాలా బెటర్గా మేనేజ్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఫండ్ మన లిస్ట్లో వచ్చేసి మిరే ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఇది లాస్ట్ 1 year రిటర్న్స్ చూసినట్టయితే 21% రిటర్న్స్ ఇచ్చిందనమాట. అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ ఇండెక్స్తో అలాంటి కేటగిరీతో పోల్చుకున్నట్టయితే మోర్ దెన్ 4-5% రిటర్న్స్ ఇచ్చిందనమాట. అలానే లాస్ట్ 3 years రిటర్న్స్ చూసుకున్నట్టయితే 10.77 ఉంది, అది కూడా ఇండెక్స్ కన్నా కేటగిరీ కన్నా కూడా చాలా బాగుంది. సో ఇయర్లీ రిటర్న్స్ చూసినట్టయితే ఇది 2016లో స్టార్ట్ అయింది. 2016 నుంచి ఎక్సెప్ట్ ఇన్ 2018 1 yearలో లాస్ట్ 5 periodsలో 2018లో మాత్రమే స్లైట్గా ఇండెక్స్ కన్నా కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. మిగతా అన్ని పీరియడ్స్లో కూడా ఇండెక్స్ కన్నా కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అది మనం కాంపౌండెడ్ రిటర్న్స్లో కూడా చూసాం. ఈ ఫండ్ రిస్క్ మెజర్స్ చూసినట్టయితే ఫండ్ ఆల్ఫా వచ్చేసి 1.8 ఉంది, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇండెక్స్ కన్నా కూడా 1.8 ఎక్స్ట్రా రిటర్న్స్ ఈ ఫండ్ ఇస్తుందని చెప్పి. అలానే షార్ప్ రేషియో చూసినట్టయితే 0.28 ఉంది, అది కూడా ఇండెక్స్ కన్నా కేటగిరీ కన్నా కూడా బాగుందన్నమాట. అలానే స్టాండర్డ్ డీవియేషన్ చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ ఆన్ పార్ విత్ ఇండెక్స్ ఉందన్నమాట. ఈ ఫండ్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ వచ్చేసి నీలేష్ తురానా. ఈయన ఈ ఫండ్ హౌస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కూడా. ఈయన ఈ ఫండ్ని చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. సో ఇవి 2 బెస్ట్ ఫండ్స్ నేను ELSS కేటగిరీలో మీతో డిస్కస్ చేయాలనుకున్నవి. సో ఇప్పుడు లాస్ట్ 1 year బ్యాక్ నేను సజెస్ట్ చేసిన ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ 1 year కూడా నేను సేమ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాను, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అలానే మీరే ట్యాక్స్ సేవర్ ఫండ్ అనమాట.
సో రిటర్న్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఇండెక్స్ కన్నా కూడా మోర్ దెన్ 2% రిటర్న్స్ ఇచ్చింది. అలానే మిరే ఫండ్ కూడా మోర్ దెన్ 4% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. యావరేజ్గా నేను సజెస్ట్ చేసిన ఫండ్స్ రెండు కూడా మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చే లాస్ట్ 1 ఇయర్లో. సో ఇలా మనం మ్యూచువల్ ఫండ్స్ని మెథడికల్గా రివ్యూ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో మీరు ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, షేర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జీరోద డీమ్యాట్ అకౌంట్ లింక్ ఇచ్చాను. అది యూజ్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ వితిన్ 10 మినిట్స్లో ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. అలానే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ప్రాసెస్ సెషన్ కూడా నేను ఇచ్చాను, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.